అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూస్తే ఈ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చోట పలికించెను. ప్రియ స్నేహితుల, అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన లోపాన్ని మనం సరి చేసుకుంటామో, మన ఆత్మీయతను దేవునికి అనుకూలంగా మార్చుకుంటామో, తద్వారా దేవునికి మనం ఎప్పుడైతే అనుకూలమైన వారిగా మార్చబడతామో, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది అనగా దీని భావం ఏంటంటే ఈరోజు నువ్వు పడుతున్నటువంటి ప్రతి సమస్యకు కుదురుపడేటువంటి ఒక రోజు ఉంది. నీ ఆర్థిక పరిస్థితులు కుదురుపడేటువంటి రోజు ఒకటి ఉంది. నీ ఆరోగ్య పరిస్థితి కుదురుపడేటువంటి రోజు ఒకటి ఉంది. ఈరోజు నీ యొక్క కుటుంబంలో ఇల్లు లేదనా, వివాహం కావట్లేదనా, సంతానము కలగలేదనా, సంతానము కలిగినప్పటికీ వారు నిలబట్టలేదు, వారు బ్రతకట్లేదనా, ఈరోజు ఎంత సంపాదించినా ఆ డబ్బులు ఏమైపోతున్నాయి అనేటువంటి ప్రశ్నార్థకం. పిల్లరా, ప్రతిరోజు కష్టపడుతున్నావు, ప్రతిరోజు సంపాదిస్తున్నావు, నెలకి చాలా జీతం వస్తుంది, కానీ వారం రోజులు గడిస్తే మరలా అప్పులు చేసుకునే పరిస్థితి. జీతం అయితే చాలా ఎక్కువే, ఆదాయం చాలా ఎక్కువే, లాభం చాలా ఎక్కువే, వ్యాపారం చాలా పెద్దదే, రోజు కష్టపడుతున్నావు, చేతి నిండా రూపాయలు తెస్తున్నావు, కానీ పరిస్థితులు చాలా దయానీయంగా ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసునా? అన్నిటికీ టైం కేటాయించగలుగుతున్నావు, అన్ని విషయాల్లో నేను మంచిగానే చేస్తున్నానని నీవుగా అనుకుంటున్నావు, కానీ నిన్ను నియమించి నిన్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు నీకు ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి, ఆ వ్యాపారం ఇచ్చిన దేవుణ్ణి, ఆ వ్యవసాయం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి, ఈరోజు రోజు పని చేసుకునే ఆ బలాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఈరోజు మన బిడ్డలు గొప్ప ప్రయోజకులుగా ఉన్నత చదువుల్లోకి నడిపించుచున్న ఆ జీవంగల దేవుణ్ణి ఈరోజు మనం బాధ పెడుతూ ఉన్నాం, మనం దుఃఖ పెడుతున్నాం. ప్రియమైన మిత్రులారా, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఎంతసేపు మన ఆలోచనే, మన ఉద్దేశాన్నే ఈరోజు తెలియజేస్తున్నాం తప్ప, దేవా ఎందుకు పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను, ఈ సమాజంలో ఎవ్వరికీ అవసరం లేనటువంటి నన్ను ఎన్నుకొని ఇంత స్థాయిని, హోదాను, ఈ ఖ్యాతిని, ఘనతనిచ్చావు. అసలు నేను బాధ పెట్టగలుగుతున్నానా? నేను సంతోషపెట్టగలుగుతున్నానా? నిన్ను ఏడిపించగలుగుతున్నానా? నేను ఈరోజు ఆనందింప చేయగలుగుతున్నానా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే, ఈరోజు మనం సంతోషపెట్టలేకపోతున్నాం దేవుణ్ణి, ఆయనకి ఆనందాన్ని కలిగించలేకపోతున్నాం. ఈరోజు మనం బాధ పెడుతూనే ఉన్నాం, దుఃఖ పెడుతూనే ఉన్నాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సరి చేసుకుంటే, దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దావీదు లాంటి చక్కని ప్రార్థన చేస్తూ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయగలిగితే, దేవుడు అంటున్నాడు పరిస్థితులన్నీ కూడా కుదురుపడిపోతాయి, పరిస్థితులన్నీ కుదురుపడిపోతాయి. కుదురుపడేటువంటి రోజు ఒకటి నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. అన్ని పరిస్థితులు చక్కబడిపోతాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రభు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా నా పరిస్థితి ఇంతే, ఈ జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో మంచి రోజులు అనేటువంటి నేను చూడలేనేమో, లేదా నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, నాకు ఒక్క బలహీనత కాదు, ఎన్ని వ్యాధులైతే ఉన్నాయో అన్ని బలహీనతలు నాకే వచ్చేసినాయి. నేను ఒకదానికైతే మందేసుకోగలుగుతాను, ఒక్కరోజైతే బాధను అనుభవించగలుగుతాను. నా జీవితంలో 24 గంటలు, 30 రోజులు, 365 రోజులు ఇదే పరిస్థితి అని నీ జీవితంలో నిరుత్సాహపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు ఇంతవరకు నీకు నచ్చినట్టుగా జీవించావు, నీకు అనుకూలమైన విధానాన్ని కొనసాగించావు. లేదు, ఈరోజు నుంచి నీ ఆత్మీయతను, నీ ప్రార్థనా విధానాన్ని నువ్వు మార్చుకోగలిగితే, దేవుడు అంటున్నాడు అవన్నీ కుదురుపడిపోతాయి. నీ బలహీనత సెట్ అయిపోద్ది, అది ఒక పీడకల్లా మర్చిపోతావు. నీకున్న సమస్యలన్నీ కుదురుపడిపోతాయి. ఈరోజు నీ బిడ్డలు గాలికి తిరుగుతున్నారు, వారి యొక్క లైఫ్ స్టాండర్డ్ కాలేదని అనుకుంటున్నావా? లేదు,
వారు కూడా సెట్ అయిపోతారు. అలాగే నీ బిడ్డలకు కూడా చక్కని శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు అద్భుతమైన సంబంధాలు తీసుకొస్తాడు. వివాహమైన వారికి అద్భుతమైన బిడ్డలను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు చదువుకొని పరీక్షలు రాసి విజయాన్ని సాధించి ఈరోజు అనేక ఆటంకాల వలన, కొన్ని అనువైన కారణాల వలన ఇప్పటికీ కూడా నువ్వు జాబును పొందుకోలేకపోతున్నావా? లేదు, దైవ చిత్తానుసారమైనటువంటి భక్తిని నీ జీవితంలో కొనసాగించడానికి ఈరోజే ఒక నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు ఒక మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఆ కోర్టు కేసులా, ఆ భూ తగాదాల, ఈరోజు ఫ్యామిలీ సమస్యల, వీటి ఎప్పటికీ సమస్యకి పరిష్కారం దొరకదు అనుకుంటే దేవుడు ఆ విషయంలో కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కుదురుబాటు కాలం ఒకటి ఉంది, అది త్వరలోనే మీకు అనుగ్రహించబోతా ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ప్రియ స్నేహితులారా, ఈరోజు మన జీవితంలో సానుభూతితో బ్రతికే ప్రయత్నం చేయొద్దు. ప్రభు శక్తితో బ్రతకడానికి ఒక రోషముతో కూడినటువంటి తీర్మానము ఈ యొక్క సమయంలో మనం తీసుకోగలిగితే, ఈ ప్రార్థనలో, ఈ యొక్క వాక్యములో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా అనాలోచనగా విడిచిపెట్టడు. దేవుడిని అనాలోచనగా విడిచిపెట్టడు. ఈరోజే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంతో ఆశతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఈ మాటలు వింటుండగానే, ఈ వాక్యం వింటుండగానే దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధానంలో తలలు వంచి ఇప్పుడే ప్రార్థనలో ఏకీవించి ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నీవు చేయగలిగితే, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు చేయగలిగితే, దేవుడు ఇప్పుడే మన స్థితిగతులను, మన పరిస్థితులను ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు.